దాన్ని ఏమైనా రెచ్చగొడితేనే కోపం వచ్చింది, ఇంకో దాన్ని దేన్ని ఏదో ఒకటి చేస్తేనే కోపం వచ్చింది. కానీ మనిషికి ఏం చేయకపోయినా వచ్చింది కోపం. అర్థమవుతుందా? ఏం చేయకపోయినా వచ్చింది, ఊరకనే వచ్చింది. అందుకే ఈ రోజున లేనిపోయిన రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మధ్య నేను చదివాను ఒక ఆర్టికల్, ఎక్కువ కోపపడితేనంట లివర్కి సంబంధించిన వ్యాధులు వస్తాయంట, ఎక్కువ కోపపడితే కిడ్నీలు పోతాయంట, ఎక్కువ కోపపడితే బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇప్పుడు కొన్ని సార్లు మెడిటేషన్లో యోగాలు అవి ఇవి ఎందుకు చేయమంటున్నారంటే, కొద్ది కోపం తగ్గించుకోవడానికి ఏమి లేదు. అవన్నీ చేస్తే ఏమైందంటే కోపం తగ్గిద్ది. కోపం తగ్గితే బాడీలో సగం రోగాలు పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. కానీ మనకు మాత్రం ఎందుకు కోపం ఊరికూరికినే వచ్చేస్తుంది. పురుగులు కోపం